హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కూటమి సర్కార్లో కొంతమంది మంత్రి పదవులు ఓడబోతున్నాయంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఆ మంత్రి పదవిని నాగబాబుకి ఇవ్వబోతున్నట్లుగా కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత లెటర్ హెడ్ పైన ఒక ప్రెస్ నోట్ వచ్చింది. దాని తర్వాత తొందరలోనే నాగబాబు క్యాబినెట్లోకి వెళ్ళబోతున్నారు లాంటి వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మరికొంతమందికి సంబంధించిన మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అంటే వార్తలు కూడా వచ్చాయి. అటువంటి పేర్లు వినపడిన పేర్లో కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా నుంచి, వాసంశెట్టి సుభాష్ తూర్పుగోదావరి జిల్లా నుంచి వాళ్ళ పేర్లు వినిపించాయి. సో ఆ జాబితాలో తాజాగా ఇంకో పేరును చేర్చేశారు. ఆ ఇద్దరు బీసీ నాయకులు. సో ఇప్పుడు ఇంకొక పేరుని కూడా చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎవరా పేరు? అనగాని సత్యప్రసాద్. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక బీసీ నేతగా ఉన్న అనగాని సత్యప్రసాద్ పైన తెలుగుదేశం పార్టీ మీడియా కుట్రలు మొదలుపెట్టింది. అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ కేంద్రంగా అక్రమ కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రిక రాసింది. తెలుగుదేశం పార్టీ పత్రిక రాసిన దాని ప్రకారం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎజెండాలో భాగంగానే చూడాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు దానికి సంబంధించిన లక్షణాలు, ప్రైమరీ సిమ్టమ్స్ అంటాం కదా, ఆ ప్రైమరీ సిమ్టమ్స్ తెలుగుదేశం పార్టీ మీడియాలో కనపడతాయి. అటువంటి ప్రైమరీ సిమ్టమే ఇది అనగాని సత్యప్రసాద్ పైన రాసిన వార్తగా ప్రచారం జరుగుతుంది. అనగాని సత్యప్రసాద్ అనే పేరు తీసుకోకపోయినప్పటికీ అందరికీ అర్థమవుతుంది, పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళందరికీ అది ఆయన గురించే రాసిన వార్త అని. ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు, హైదరాబాద్లో జల్సాలు చేస్తున్నారు, హైదరాబాద్లో పైరవీలు చేస్తున్నారు అంటూ ఆ పత్రిక రాసింది. పైరవీలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారంట, ఒక నోట్ పెట్టారంట. అది బయట పెట్టింది. ఆ నోట్ నిజంగా రాసింది నిజమైతే ఆ నోటే బయట పెట్టుండొచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపలేదు. సో నోట్ రాశారనే ప్రచారం చేయడం ద్వారా ఒక కుక్కను చంపడం కోసం పిచ్చి కుక్క అంటూ ఓ ముద్రేస్తారు అంటూ ఒక నానుడి ఉంటుంది. సో అటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన తప్పించడం కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది బీసీ నాయకుల పైన ఈ రకమైన కుట్రలు జరుగుతుంటాయి. కూటమి సర్కార్లో కావచ్చు, కూటమి సర్కార్లో ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కావచ్చు, గతంలో అయినా ఇప్పుడైనా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు, బీసీలు టార్గెట్గా ఇటువంటి వార్తలు వస్తుంటాయి. ఇటీవలే గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే పైన కూడా సిరీస్ ఆఫ్ వార్తలు ఈ రకంగానే రాస్తూ వచ్చారు. అరే ఆమెకు అనవసరంగా టికెట్ ఇచ్చేసి పార్టీ పరువు తీసుకుందే, అనవసరంగా ఆమెకు టికెట్ ఇచ్చామే లాంటి ఇంప్రెషన్ని ఆమె గెలిచిన నెల రోజుల నుంచే మొదలుపెట్టేశారు. సో మొత్తం రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈవెన్ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ మీరే రాశారు. వాళ్ళు ఎవరు పేర్లు రాసే ప్రయత్నం చేయలేదు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళపైన కుట్ర ఎక్కడ కనపడదు మీది. కానీ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళపైన మాత్రం కుట్ర కనపడుతోంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళపైన ఒక క్యారెక్టర్ అసాసినేషన్ మీరే చేసి వాళ్ళని ఏ పార్టీ కూడా చేర్చుకుని ఒక పరిస్థితిని మీరే క్రియేట్ చేసి బయటికి పంపించేస్తారు. సో సమాజం దృష్టిలో ఎలా ఉంటుంది అంటే, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళు రాశారే, సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళు నిజాలని నిర్భయంగా బయటపెట్టారే అనే కలరింగ్ బయటకి ఇస్తారు. బట్ లోపలున్న కుట్ర వేరే. లోపలున్న కుట్ర ఏంటంటే బీసీలో టార్గెట్గా మీరు చేస్తున్న కుట్ర, బీసీల పైన మీరు పగబట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నారు అనే మాట నిజం. ఎందుకు ఈ మాట నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, హైదరాబాద్లో ఉండని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఎవరు? ఏ మంత్రి హైదరాబాద్లో ఉండట్లేదు? ఏ మంత్రికి సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమాలు హైదరాబాద్లో జరగట్లేదు? ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నంబర్ 2, నంబర్ 3 పొజిషన్లో ఉన్న మంత్రులు హైదరాబాద్ పర్యటనల వివరాలు బయట పెట్టగలరా మీరు? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటున్నారో బయట పెట్టగలరా? ఎందుకు ఆ మంత్రులకు సంబంధించిన పర్యటనల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు? ఏ మంత్రి ఇక్కడ ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుస్తున్నారో చెప్పగలరా? నంబర్ 2, నంబర్ 3 పొజిషన్లో ఉన్న మంత్రుల గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళకి సంబంధించిన డేటా, వాళ్ళకి సంబంధించిన పర్యటనల వివరాలు ఎందుకు కనపడట్లేదు? కేవలం ట్వీట్లు, పత్రికా ప్రకటనలు మాత్రమే ఎందుకు కనపడుతున్నాయి? హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు చేస్తుంది కూడా అదే. హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు చేస్తున్నది కూడా అదే పైరవీలు. హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు చేస్తుంది కూడా అదే దందాలు. హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు చేస్తుంది కూడా అదే సెటిల్మెంట్లు. ఈవెన్ డిప్యూటీ సీఎం కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా, వారానికి 2 రోజులు 3 రోజులు. వారానికి 2 రోజులు 3 రోజులు డిప్యూటీ సీఎం కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు, హైదరాబాద్లోనే గడుపుతున్నారు. గతంలో హైదరాబాద్కి వచ్చేది పోయేది సమాచారం అనే ఉండేది. ఇప్పుడు అటువంటి సమాచారం కూడా ఉండట్లేదు. ఇక్కడున్న 2 రోజులు 3 రోజులు వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? ఏ పనుల మీద కలుస్తున్నారు? కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా హైదరాబాద్కి పిలిచి మీటింగ్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రాట్స్తో హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు మీటింగ్లు పెడుతున్నారు. ఇంతమంది ఇన్ని చేస్తుంటే కేవలం ఒక బీసీ మంత్రి మాత్రం ఎందుకు మీకు కనపడ్డారు? ఆయన ఒక్కడే దందాలు చేసినట్టు ఎందుకు కనపడ్డారు? ఆయన దందాల వివరాలు ఏంటో బయట పెట్టండి. తెలంగాణ సర్కార్లో, తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా, ఇక్కడ చట్టాలకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి ఒక చట్టం ఏం లేదు కానీ ఇక్కడ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన ఏమైనా చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆయన పైన కేసే పెడుతుంది కదా, కేసులో పెట్టించవచ్చు కదా. ఒకసారి ఆయన పైన కేసు నమోదైతే మీరు మంత్రి పదవి నుంచి తప్పించడం ఈజీ కదా. ఆ ప్రయత్నం చేయకుండా బురద మాత్రమే ఎందుకు చల్లుతున్నారు? బకెట్ల కొద్దీ బురద ఉంటుంది మీ దగ్గర. మీరు ఎవరిపైన చల్లాలనుకుంటే వాడిపైన రెడీగా చల్లేయడానికి సిద్ధమైపోతారు. సో అటువంటి బురద చల్లే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఒక బీసీ మంత్రి పైన మీరు రాసిన వార్త, బీసీ మంత్రి పైన మీరు చేస్తున్న ఈ ప్రచారం. నేను మళ్ళీ అడుగుతున్నా, హైదరాబాద్ కేంద్రంగా కూటమి సర్కార్లోని కీలకమైన మంత్రులు పెడుతున్న మీటింగ్ల వివరాలని సేకరించి ప్రచురించండి. మీ దమ్మేంటో చూస్తాం మేము. హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు చేస్తున్న సెటిల్మెంట్ల వివరాలని
సేకరించి ప్రచురించండి, మీ దమ్మేంటో రాష్ట్రం చూస్తుంది. అలా కాకుండా బీసీల టార్గెట్గా ఇటువంటి వార్తలే రాస్తూ పోతే బీసీల పైన ఓ పార్టీలు కాదు మీరు కూడా పగబట్టారు అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. అది మీ పత్రిక మనుగడకు కూడా ప్రమాదం కలిగించబోతోంది.